శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అమరావతి పరిస్థితి? ఇప్పుడు అమరావతి పరిస్థితి చెప్పబోయే ముందు ఒక మాట అండి. మేమేదో చేసామని పెద్ద లిస్టు చదివారు ఆవిడ. ఎంత లిస్టు ఆమె చదివినా సరే ఒక బూడిద కూడా ఇవ్వనటువంటి లాకప్ డెత్, తర్వాత టార్చర్ భరించలేక జైల్లోనే గుళికలు మింగి చనిపోయినటువంటి ఆ యొక్క నేరం ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అచేతనంగా ఉందనే దానికి మేము చేసిన తప్పులన్నీ కూడా చిన్న గీత అయిపోతే పెద్ద గీత అవుతుంది. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. చెప్పనండి, అర్థం కాదు. సుధాకర్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, డాక్టర్ సుధాకర్ అనబాకండి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అనండి. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తి అనండి. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అని దాన్నే పట్టుకొని ఎలాంటి మీరు ఏదైనా కొత్త విషయాలు చెప్పలేరు, మీరు కొత్త విషయాలను చెప్పలేరు, మీరు కొత్త విషయాలను చెప్పలేరు. ఒక్క నిమిషం అర్థం కాదు. నర్సీపట్నం దగ్గర జరిగినటువంటి మా వైఎస్ఆర్సీపీ ర్యాలీ కూడా మీరు ఆ సుధాకర్ బొమ్మలు అండి. శిరీష, ఒక విషయం, మీరు స్టూడియోలో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీ వాయిస్ రాదు, మళ్ళీ మా వాయిస్ స్లోకి వచ్చిందండి, వాళ్ళు ఆపేశారండి, తొక్కేశారండి, ఎందుకు అనవసరమైంది? మీకు నేను టైం ఇస్తాను కదా, ఇద్దరు మాట్లాడితే ఏమొస్తుంది? వాయిస్ రాదు కదా. సరే, నేను ఆపుతున్నాను కదండి వాళ్ళని. ఒక్క నిమిషం మాట్లాడండి. పోతే ఇక్కడ అమరావతిలో జరుగుతున్న అవినీతి మీదే మా పోరాటం. అమరావతిలో అవినీతి జరగలేదు అని ఎలా చెప్తారామా? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మేము అమరావతి మాది సర్వస్వం, అమరావతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడానికి, వెలుగు తీసుకురావడానికి, భవిష్యత్తు కోసం తీసుకొచ్చానన్న వీళ్ళు 2014 నుంచి 19 వరకు ఖర్చు పెట్టింది 260 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు లెక్కేసుకోండి. ప్రభుత్వంలోకి మేము అధికారంలోకి వచ్చినాక తెలిసింది. మిగతా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతో సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలిక హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు. వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 260 కోట్లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 1,09,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఈ రోజున రేట్ల ప్రకారం, వాళ్ళు పెంచినటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం 2 లక్షల కోట్లు అవుతుంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు, టైం బౌండ్ ఏంటి అనే దానికి మేము ప్రత్యామ్నాయంగా మేము చెప్పాం. ఇది 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మీకు అయిపోయే విధానాన్ని మేము ఒక సూచన మేము చేశాం. ఇక్కడ మీరు అవినీతి లేకుండా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది ఎక్కడికో, మీరు కేంద్ర ప్రభుత్వం హామీ పెట్టుకొని ఎక్కడికో అప్పులకు పోయి 47,000 కోట్ల రూపాయలు 30 ఏళ్ల పాటు తిరిగి కట్టే పని లేదు. రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేదు. ఏం మాట్లాడి రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేకపోవటం ఏంటి? రాష్ట్ర ప్రజలు కదా తీర్చాల్సింది అప్పుల్నే, రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రజల మీద కదా భారం పడేది. ఇక్కడ అసాధ్యమైనటువంటి దాన్ని ఇక్కడ కుట్ర జరుగుతోంది. ఖచ్చితంగా కమిషన్ల కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది మా ఆవేదన. అంతేగాని మేము అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి మేము అడ్డం కానే కాదు. అమరావతి ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగినా మాకు సంతోషం, ఆహ్వానిస్తాం. అంతేగాని మేము అక్కడ జరిగేటటువంటి అభివృద్ధికి అడ్డం కాదు. ఇక ఇందాక ఎమ్మెల్సీ ప్రస్తావన చేశారు మొదలు. ఆయన ఎమ్మెల్సీని అరెస్ట్ చేయలేదా? 134 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఒకసారి చరిత్ర తీసుకోండి మీరు. ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోలేదా? మచ్చుమరిలో మీరు ఇందాక చెప్పిన పిల్లవాడి గురించి చెప్పారు, పిల్లవాడి గురించి మీరు చెప్పారు. ఆగండి, రేపల్లిలో ఏదో పిల్లవాడి గురించి మీరు చెప్పారు. వెంకటేశ్వర్ల గౌడ్ అనేటటువంటి పిల్లవాడి గురించి కుల ప్రస్తావన చేసేలా చెప్పారు. నన్ను చెప్పనేయండి. మచ్చుమరిలో ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలలకే గల్లంతైంది 9 ఏళ్ల పిల్ల. ఇప్పటికి దిక్కుందా? 14 సంవత్సరాలు, అనంతపురంలో 14 సంవత్సరాల ఆడపిల్లని, 9వ తరగతి చదివేటటువంటి ఆడపిల్లని మార్చి ఒకరి తర్వాత ఒకరిలో రేప్ చేసి కడుపు చేస్తే ఆమెకి బిడ్డ పుడితే ఆ కేసును పట్టించుకునే దిక్కుందా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా డెమోక్రసీ అనే మాటలు ఉంటాయి. డెమోక్రసీ ఉంది, ప్లూటోక్రసీ కూడా ఉంటది. ప్లూటోక్రసీ అంటే కొద్దిమంది పరిపాలించేది. పవన్ కళ్యాణ్, లోకేష్,
చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పరిపాలించవచ్చు. ఓకే, ఓకే. కానీ ఇక్కడ అనార్కీ ఉంది, అనార్కీ అరాచకం మాత్రమే ఉంది. రైట్ రైట్ ఓకే ఓకే ఒక లెక్చరర్ గా నేను చెప్తున్నా, ఒక అధికార ప్రతినిధిగా ఓకే శిరీష సింపుల్ గా ప్రజల్లోకి రండి, మీకు సింపుల్ గా కంక్లూడ్ చేయండి, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. సార్ నాకు ఇచ్చిన టైమే మీరు తక్కువ, అందులోనూ వాళ్ళు క్రాస్ టాక్ సరే సరే మాట్లాడండి ఇప్పుడు ఏం కావాలి, ఇంకా పెంచాలా టైం అంటున్నారు. చెప్పండి. ఒకటి ఇందాక నేను చెప్పినటువంటి వ్యక్తి గారపాటి వెంకటేష్ గురించి చెప్పారు. సరే అమరావతి గురించి చెప్పండి. అమరావతిలో అవినీతి జరుగుతున్నది 260 కోట్లే అన్నారండి. మళ్ళీ మీరు గారపాటి ఇంకో పార్టీ ఎందుకండి చెప్పొద్దంటారేంటి? అమరావతి గురించి మాట్లాడండి, మీకు అమరావతి మీద ఐడియా ఉంది కదా. 40% ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి. కల్తీ సారా హత్యలు, కల్తీ సారా తాగి 30,000 మంది కుటుంబాలు అనాథలైనవి. శిరీష ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అవన్నీ తవ్వుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. దానివల్ల ఎందుకో ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కదా, 11 సీట్లు వచ్చిన 151 నుంచి. ఇప్పుడు అవన్నీ మీరు చెప్పాలా? వైసీపీ టాపిక్ అంతా కేఎస్ ప్రసాద్ గారికి ఇస్తే బాగుండేదేమో. మరి కేఎస్ ప్రసాద్ గారికి ముందు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు. సరే 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 అమరావతి పరిస్థితి అమరావతి విషయం అడిగినా ఎక్కడికో పోయి ఏదో మారుతుంది కాక మళ్ళీ కేఎస్ ప్రసాద్ అమరావతిలో రాళ్లు ఒక నిమిషం మాస్టర్ ఉండండి, ఒక నిమిషం ఊరికే శిరీష మాట్లాడండి. అమరావతి అంశం వర్మ గారు అలాగే మాట్లాడాలంటే నన్ను మాట్లాడేవండి, నన్ను ఎందుకు ఆపుతున్నారు? అరే మీరు మాట్లాడండి అంటే మీరు అదే తీసి మిగతా వాటికి వెళ్తారేంటి, టైం వేస్ట్. కేంద్ర ప్రభుత్వం నుండి అప్పిచ్చేవాళ్ళని చెప్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చిన అప్పు ఎంత అమరావతి కోసం పెట్టిందంట. వీళ్ళు అమరావతికి పెట్టిన రూపాయి ఏంటి? వీళ్ళు ఏమన్నారు? 260 కోట్లు అన్నారు. 260 కోట్లలో 200 పైగా బిల్డింగ్స్ ఇక్కడ కట్టి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం హామీతోటి ఒక నిమిషం వెయిట్ చేయండి, టైం వేస్ట్. కేంద్ర ప్రభుత్వం అరే ఒక నిమిషం ఆవిడ ఏం చెప్తారు మొత్తం వినండి, రాసుకోండి. మీరు చెప్పే ప్రతిదీ నేను రాసుకున్నాను, మాట్లాడుతున్నాను. 260 కోట్లే ఖర్చు పెట్టారు 14 నుండి 19 వరకు అన్నారు. మరి 10,000 కోట్ల రూపాయల పనులు అప్పుడు జరిగి ఉన్నాయి, అది అందరి కళ్ళు జగమెరిగిన సత్యం. 200కు పైగా బిల్డింగ్స్ అక్కడ కట్టున్నాయి. ఏ బిల్డింగ్స్ మరి వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కట్టిన బిల్డింగ్ ఏంటి? ఇక్కడ కంప్లీట్ చేసిన పర్సంటేజ్ ఏ బిల్డింగ్ అయినా. ఇకపోతే ఒక్క నిమిషం వర్మ గారు చెప్పనివ్వండి, లేదంటే డిబేట్ పిలవకండి. నేను మాట్లాడే ప్రతిసారి ఓకే ఓకే ఎలాగూ చెప్పండి. ఇప్పుడు 200 పైగా బిల్డింగ్స్ ఉన్నాయి. ఏ బిల్డింగ్స్ అయినా సరే ఒక 5% 10% ఉన్నదైనా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారా? చేయలేదు. పోనీ కేంద్రం దగ్గర నుండి మెడల వంచి తీసుకొస్తానన్నారు కదా, కేంద్రం దగ్గర నుండి ఆయన చేయను అన్నాడు కదండి. ఆయన 3 రాజధానులు అన్నాడు, చేయను అన్నాడు. అమరావతి మా అన్నది కాదన్నాడు ఆయన. మళ్ళీ ఇంకా ఆయన ఎందుకు చేస్తాడు? అరే ఆయన చేయను అన్నాడు కదండి. ఆయన విశాఖపట్నం అనుకున్నాడు కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. మాకు టైం వేస్తే మీరు ఎదుటి వాళ్ళని అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన రాజధాని వద్దన్నారు కదండి, అమరావతిని ఆయన పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. ఇంకా ఆయన మళ్ళీ పెట్టలేదు అంటారేంటి? పట్టించుకున్నప్పుడు అమరావతి గురించి ఎంత జరిగింది అంత జరిగిందని ఎలా మాట్లాడతారండి? అవినీతి జరుగుతున్నది అంటున్నారండి వాళ్ళు. చెప్పండి, అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పండి, ఏ విషయంలో జరిగింది, సరే సరే ఓకేలేండి. అవన్నీ ఆరోపణలండి, ఆరోపణలు. అది మనం నిరూపించలేం కదా. నిరూపించండి. ఇందులో పలానా దాంట్లో ఇన్ని కోట్ల అవినీతి జరిగిందని నిరూపించమనండి. ఓకే, ఇంకేమైనా చెప్తారా సింపుల్ గా? ఒక్క మాట మామిడికాయని అని చెప్పి మొన్నొకసారి అన్నారు. ఆ తెల్లారు చూస్తే విజయవాడ రాజధాని అంటున్నారు. మచిలీపట్నం ఆల్రెడీ సిఆర్డీఏ పరిధి 371 కిలోమీటర్లు, అంటే దరిదాపు మచిలీపట్నం వరకు వెళ్తుంది. అక్కడ వరకు వెళ్ళేప్పుడు ఇది కొత్తగా వచ్చి మామిడికాయ అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళకి అమరావతి సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి పెట్టి మా దగ్గరకు వచ్చి మా రైతుల మీద వీళ్ళ యొక్క రౌడీయిజం ఏంటి, దానికి నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ స్టాండ్ మావిగని అన్నారు, ఆ నెక్స్ట్ డే విజయవాడ అంటున్నారు. అమరావతి అసలు మా కాన్సెప్ట్ లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ అమరావతిలో అవినీతి జరుగుతుందనో లేదంటే అమరావతి ఏదో జరుగుతుందో అంటారు? నిజంగా ఆధారాలతో రండి, ఆరోపణలు కాదు. ఇప్పుడు అమరావతి విషయంలో ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. అమరావతి రాజధాని మా ప్రైడ్ వచ్చింది, సంతోషం, శాశ్వత గజెట్ ఇచ్చారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం వల్ల ఏంటంటే రాష్ట్ర విభజనలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఖర్చు పెట్టాలి. మొదటి 1,500 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ఖజానా నుంచి 286 కోట్లు ఖర్చు పెట్టారు. నిజంగా దేనికి ఖర్చు పెట్టారంటే ఆవిడ చెప్పినట్టు నిజంగా బిల్డింగ్లు కట్టారు, నేను కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు, అది కూడా నేను చెప్తున్నా. కానీ
ఆయన సిద్ధాంతం ఏంటంటే నేను వైజాగ్లో క్యాపిటల్ మూవ్ చేస్తాను, నేను అక్కడి నుంచి పరిపాలన చేస్తానన్న అబోధ కల్పనకి మాత్రమే పరిమితమై 3 రాజధానులు అన్న దానికి ప్రజలు న్యాయ నిర్ణేతలు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు హైపోథెటికల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ తేకుండా 47,000 కోట్లకి అప్పు తేయడానికి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత కాంట్రాక్టర్లు అందరికీ ఏ ప్రాతిపదిక మీద వాల్యూస్ పెంచి టెండర్లు రీటెండర్లు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇస్తూ, ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ లో కటింగ్లు తీసుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తూ అద్దాలకి 2,850 కోట్లు మనం రిలీజ్ చేశారు. అలా ప్రతి దానికి శానిటరీ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఎవరు లేని దగ్గర ఆ రుచికొండ భవనాల మీద పడేసినట్టుగా వీళ్ళు కూడా శానిటరీ ఎక్విప్మెంట్స్ కాటికి ఎన్ని వేల కోట్లు ఇస్తున్నారు. ఓవరాల్ గా స్క్వేర్ ఫీట్ కాస్ట్ మొత్తం దేశం మొత్తం మీద ఏ ప్రాంతంలో లేని ఎబ్బడి ముబ్బడి రేటు ఇక్కడ ఎందుకు ఏ ప్రాంతం మీద కడుతున్నారు? ఇవేమీ మాట్లాడకుండా ఓవరాల్ గా వాళ్ళ టెన్యూర్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్లు ఎక్స్ట్రా 282 crores కలిపితే 1,782 కోట్లు మాత్రమే కట్టి ఆ 1,782 కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఆవిడ చెప్తున్న భవనాలు నిజంగా అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక స్టేజ్ లో కొన్ని 10%, 20%, 30, 40, 80, 90 కొంత 95% కూడా ఇవన్నీ మాట్లాడుతున్నా. కానీ మిగిలిన వాటికి ఆ 5-10%, 10% ఇవన్నీ దానికి 47,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? 1,000 కోట్లు అన్న దగ్గర కనీసం 2,000 crores కూడా కానీ బడ్డెను పడని ఎక్స్చెక్కర్ కి 47,000 కోట్లు పెనుభారం అంటే నారాయణ గారి కళ్ళ సోదరులను సిఆర్డిఎల్ రైతుల మీద చేస్తున్న దాచికాలు ఆవిడ ప్రాంతవాసి కనబడట్లేదంటే చాలా ఘోరంగా ఉంది. రామారావు గారి ప్రాణం కళ్ళ ముందే పోయింది. సిఆర్డీఏ చేసి ఎలకేట్ చేసిన ప్లాట్ల మీద ఆయన పడిన అరణ్య వేదన ఘోషకి ఆత్మ ఎలా శాంతిస్తుందన్న అవగాహన కూడా లేకుండా ఆవిడ మాట్లాడుతుంటే నేను చెప్పాలండి. అక్కడ ప్రాంత భాష అయ్యి ఉండి ఇవాళ ప్లాట్ ఎలకేషన్స్ లేవు, వాళ్ళకి ఇవాళ జరుగుతుంది దాని మీద ఇవాళ కూడా సముచిత న్యాయం లేదు. పైపచ్చి ఇంకా యాక్సెస్ ల్యాండ్ పుల్లింగ్ అడుగుతున్నారు. ఆ ప్రాంత భాషలందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ ప్రాంతంలో పిలిస్తే వెళ్ళారు. నిజంగానే నేను చెప్తున్నాను, అంబటి రాంబాబు గారు, పేర్నేని గారు రాజధాని వ్యతిరేకించిన వాళ్ళే ఆ రోజు అమరావతి రాజధాని. నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ రైతులు ఒక ప్రాంతీయ పార్టీలో దాన్ని ఏమంటారు అపోజిషన్ పార్టీ మాకు సపోర్ట్ అన్న సంఘీభావం అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు పిలిస్తే ఇల్లు వెళ్తే మధ్యలో ఆ దిక్కుమాల తగ్గులన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు చేయాలి? ప్రభుత్వం ఆ బాధ్యత ఏది? ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? తీసుకెళ్లి బయటికి చేపట్టాలి అక్కర్లేదా? వైసీపీ అధికార ప్రతినిధికి మాట్లాడండి. ఒకటే ఒక క్వశ్చన్, అమరావతి డెవలప్ అవ్వాలి అది మేము కూడా కోరుకుంటున్నామని ఇప్పుడు అధికార ప్రతినిధి గారు అన్నారు వైసీపీ నుంచి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 or 2 days బ్యాక్ ఏమన్నారంటే మా ఇండివిజువల్ ఒపీనియన్ ఓన్లీ మా విగన్, మేము డైరెక్ట్ ఇదే మాట మీద ఎలక్షన్ కి వెళ్ళిపోతాం, మా విగన్ కి సపోర్ట్ ఉండే వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి రాజధాని అనే వాళ్ళు టీడీపీ కోటేసుకుంటారు అంటే కూటమి కోటేస్తారు అని ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మళ్ళీ ఈయన వచ్చి ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధిగా కూర్చొని నా సపోర్ట్ అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. అంటే ఏంటిది? వీళ్ళకే వాళ్ళకి ఆ ఒపీనియన్ మీద భేదం ఉందా, లేకుంటే వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటను వ్యతిరేకించి అమరావతి బాగుపడు కోసం అమరావతి డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నారా? అంటే వీళ్ళకి క్లారిటీ లేదు ఫస్ట్ టైం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిబద్ధత కలిగిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలుగా లేవు కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు తిప్పి కొట్టారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ విషయంలో సపోర్ట్ ఇచ్చి ఇంకా ఎక్సెస్ ల్యాండ్ తీసుకోమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనతో 3 ముక్కలాట ఆడి 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ప్రెసెంట్ ఎక్కడైతే కూటమికి పేరు వస్తుందో అని మళ్ళీ మావిగంతో వచ్చాడు. సో ఇటువంటి నాయకుడిని ప్రజలు నమ్ముతారా? అండ్ వీళ్ళలో మీదకి సఖ్యత లేదు రాజధాని విషయం మీద. ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, వైసీపీ అధికార ప్రతినిధి గారు అంటున్నారు, సారీ సుధాకర్ గారు టీడీపీ కార్యకర్త. ఎలా అంటున్నారు సార్ ఆ మాట? కార్యదర్శి నేను చెప్పాను. అది చాలా తప్పు మాటగా నాకు అనిపిస్తుంది. అధికారిక వెబ్సైట్ లో ఉండేది అప్పటిదాకా. ఒక వ్యక్తి మాస్క్ కడిగిన పాపానికి అతని పిచ్చోడి కింద ముద్రేసి అతన్ని హింసించి అతను చనిపోయిన తర్వాత ఇంత నీచానికి దిగజారారు కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితమయ్యారని నిలువెత్తు సాక్ష్యం ఈరోజు మీ స్టేట్మెంట్. శిరీష ఏదో చెప్తారు చెప్పండి, సింపుల్ ఇస్తాను లాస్ట్ మీరే కంక్లూడ్ చేద్దాం. ఒక మాట,
అమరావతిలో చదరపు అడుగుకి ఎక్కడ దేశంలో ఎక్కడా లేదన్నారు. రిషికొండ ప్యాలెస్ కి చదరపు అడుగుకి 39,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ? అమరావతిలో ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలి సరే. ఇలా ఐదేళ్లలో ఆంధ్రజ్యోతి సరే, సరే, చదువుకోమని సరే, 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 టైం లేదు. టైం వేస్ట్ అండి. ఏంటంటే ఖర్చు అయింది ఓకే. దానికి సరే, ఖర్చు అయింది మీకే. 340 ఆయన చెప్తారులేండి, ఆయన ఏం చెప్తారు. మాట్లాడారు? ఆయన చెప్తారు. ఊరికే 39,000 సరే, స్క్వేర్ ఫీట్. శ్రీనివాస్ రండి, డిబేట్కి రండి, చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు పెడతారు. ఓ, అవగాహన లేకపోతే క్రాస్ టాక్ వద్దు. చెప్పింది కేసు ప్రసాద్ గారు టైం లేదండి. తెలుపు మీకెందుకండి? ఆయన మాట్లాడతాడు. ఎవరు మాట్లాడారు? ఆయన మాట్లాడతాడు. వైసీపీ చేయకండి ఫస్ట్. టైం వేస్ట్. మాట్లాడండి. సింపుల్ గా మాట్లాడండి, టైం లేదు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చడం వచ్చాడు అరే డిబేట్లకి. మాట్లాడండి. తర్వాత ఒక నిమిషం. 15,000 స్క్వేర్ ఫీట్ కి రండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నేను చేస్తున్నా. ఎలా ఏ ప్రాతిపదికన 39,000 స్క్వేర్ ఫీట్ ఏ, ఒక్క నిమిషం అండి. జూమ్ లో ఉన్న వాళ్ళు అర్థం కాదు. ఆవిడ ఏం చెప్తారు ఎలక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి సార్ బడ్జెట్. మీరు రండి. మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు? చంద్రబాబుకి ఎంత పడుతుంది నేను చెప్తాను. డిబేట్కి మీరు రండి. మీరు ఇచ్చిన ఫ్యాబ్రికేటెడ్ ఓకే, 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 ఓకే. పాయింట్ లేదు, శిరీష, టైం లేదు. ఉంటుంది. అరే ఒక నిమిషం అండి. నేను ఇస్తాను ఉన్నాను సార్ మీకు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్పండి. ఆయన అసలు కేఎస్ ప్రసాద్ గారు నా దగ్గరికి టాపిక్ వస్తే ఓ మాట్లాడేస్తున్నారు. సరే, సరే, మాట్లాడండి. ఇలాంటి వాళ్ళు వైసీపీ కండవా వేసుకొని కూర్చుంటే వైసీపీ అధికారం సరే, ఓకే, ఓకే. అది అమరావతి ఉద్యమం చెప్పి మీరే తెలుగుదేశం కొండ వేసుకోవాలి. సరే, ఓకే. అమరావతి ఉద్యమం నుంచి ఆడ నుంచి పుట్టుకొచ్చారని మాకు తెలుసు. ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం కొండ వేసుకుని చేతకెళ్ళడాలు అలాంటి అవగాహన మాకు లేదు. సరే, ఉద్యమ నేపథ్యం ఉంటే ఉద్యమ నేపథ్యమే. ఇవాళ కూడా అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే నిలబడాలి. అది ఉద్యమ నేపథ్యం అంటే. తెలుగుదేశంలో శాంతం తీరినంత మాత్రాన సరే, ఒక నిమిషం. నేను పర్సనల్ గా అనవసరమైన డిస్కషన్. ఉద్యమ నేపథ్యం ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటి ఉద్యమ నేపథ్యంలో పసుపు కండవా వేసుకోవడం ఏంటి చెప్పండి. ఉద్యమాలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకండి కాంట్రవర్సీలు? మా వంతు సాయం మేము చేసాం అమరావతి రైతుల పట్ల. కానీ సంఘీభావాలు కనపడకుండా ఇవాళ కండువాలు వేసుకుని శాఖ తీరినంత మాత్రం కుదరవు. అసలు మా కండువాల గురించి మీరు స్టేట్మెంట్ ప్రసాద్ గారు ఏం చేయాలో తెలుసు. ప్రసాద్ గారు డిబేట్ కంపెనీ మాట్లాడండి. ప్రసాద్ గారు మీరు వెయిట్ చేయండి. అమరావతి మీద పడి 270 మంది పైగా ప్రాణాలు పోయినాయి. మీలాంటి దిక్కుమాల అందరూ పడి అమరావతి మీద ఎక్కువ మారకండి. ప్రతి ప్రాణానికి నేను సంఘీభావాలు ప్రకటించుకుంటానే వచ్చాను. నా వంతు ఆర్గ్యుమెంట్లు ఇచ్చుకుంటానే వచ్చాను అమరావతి పట్ల. ఏది పడితే అది మార్చి ఇక్కడ పట్టడానికి లేవు మేము. ఆవిడకి ఇవ్వండి. ఎవరు ఎక్కడెవరు పడరు. ఎవరు పడరు? ఏది పడితే ఇక్కడ అబద్ధం చెప్తే ఎన్నో వెయిట్ నువ్వు చెప్పేది అబద్ధాలు. ఏం సార్ ఇది? వెయిట్ అండి. శిరీష సైట్ పాయింట్ లేదండి. సింపుల్ గా టైం లేదు. 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు అని చెప్తున్నారు కదా సార్. ఎక్కడి నుండి తెస్తారు? ఎవరు డబ్బు పెడతారు అంటున్నారు కాబట్టి క్లియర్ కట్ గా చెప్తున్నాను. అమరావతిలో మిగులు భూములు 15,000 కోట్ల రూపాయలు 15,000 ఎకరాలు ఉన్నాయి. ఒక్కొక్క ఎకరం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే 5 కోట్ల రూపాయలు రేటు కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సేవ్ చేస్తారా? చెప్పలేము. ఒక్క నిమిషం అండి. చెప్పండి. చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రకారం వెళ్ళిన ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం చూసినా ఎకరం 10 కోట్లు చెప్పేస్తే 1,50,000 కోట్లు అమరావతి భూములు మిగిలిన భూముల ద్వారానే వస్తాయి. అమరావతికి అయ్యేది 1,00,000 కోట్లు. టీఆర్డీ అఫీషియల్ గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లు పోగా ఇంకా 50,000 కోట్లు అమరావతి శిరీష టైం లేదు. ఓకే రైట్. సింపుల్ గా టైం లేదు. సింపుల్ గా చెప్తానండి. ఇద్దరు చెప్పిన దానికి చెప్తాను. ముందు తెలుగుదేశం ప్రతినిధి గారు ఏమన్నారంటే సిఆర్డిఏకి అబ్రివేషన్ కూడా తెలియదు అన్నారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమ్మది. ఈ సిఆర్డిఏ పరిధి గురించి వచ్చిన వాళ్ళు సరేనమ్మా. క్యాపిటల్ రీజియన్ వినండి. కొంత టైం లేదు ఇక్కడ. క్యాపిటల్ రీజియన్ అథారిటీ ఎంత వరకు ఉందో ఆ అథారిటీని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు మావిగారిని ప్రకటించిన తర్వాత బాపట్లలో మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మావిగన ఆయన కొత్తగా చెప్పేదేముంది, ఆ పరిధి మొత్తం మాలోనే ఉంది కదా, మేము చెప్పిందే ఉంది కదా అన్నారు. కీర్తన గారు మీకు కూడా సమాధానం అదే. కీర్తన గారు ఈ మొత్తం ఆ పరిధికి ఆ 217 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికి సెంటర్ పాయింట్ కేంద్రం వచ్చేసి విజయవాడే. అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మావిగనే మాదే. ఓకే రైట్. విధానమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ కీర్తన గారు. థ్యాంక్ యూ సురేష్ గారు.